బాగున్నారా? ఓకే, ఏం జరిగింది మీకు? ఏమైంది గుర్తుందా? ఏమైంది మీకు అప్పుడు? తలకి ఏమైంది గుర్తుందా? కింద పడదు గుర్తుంది, కానీ దెబ్బ అక్కడే తాకింది, వేరే ప్రదేశంలో తాకిందే తెలియదు. సార్ ఏజ్ ఎంత సార్? ఏజ్ 92. 92 ఇయర్స్. డయాబెటీస్, హైపర్టెన్షన్ అన్నీ ఉన్నాయి. డయాబెటిక్స్ మొన్న వచ్చి అంటే అంతకుముందు లేదు, మీ కన్నా ముందు ఒక 10 days బ్యాకే మేము ఐడెంటిఫై చేసాం మీ దగ్గర రాకముందు. అంతకుముందు ఎప్పుడు ఆ కేసు లేదు, మేము టాబ్లెట్స్ కూడా వాడలేదు. సో మనకి వచ్చినప్పుడు ఏమైంది? మనం స్కాన్ చేస్తే ఏమంటుంది? అది స్కాన్ చేస్తే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. అంతకుముందు ఒక 3 weeks క్రితం కింద 2 months బ్యాక్ కింద పడ్డాడు. అప్పటి నుంచి స్లోగా డెవలప్ అవుకుంటూ వచ్చిందని చెప్పారు మీరు. వీక్నెస్ రైట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఏముంటుంది? సర్జరీ ముందు ఏముండే సార్? లైట్ గా సార్ రైట్ సైడ్ లెగ్ ఫ్రీగా లేకుండే. 94 అంటే 94. అచ్చా 94. గ్రేట్ మరి మీరు, అందుకే చెప్తున్నా. అయితే ఇంకా మంచిగా ఉంటారు, సూపర్ ఉంటారు. నెక్స్ట్ మంచిగా ఉండాలి. సో యాక్చువల్ గా మీ పేపర్స్ వస్తాయి సార్ 100 years బతికిన వాళ్ళకి, అవి చెప్పుకొని నాకు చెప్తాడు. అంటే మనం ఏం చేస్తే అట్లా ఉండొచ్చు అనేది. ఇప్పటికీ ఎక్సర్సైజ్ చేస్తాడు. మొన్న మీ దగ్గర రాకముందు కూడా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఎక్సర్సైజ్ చేసేవాడు. మాకు అందరికి చెప్తాడు ఆలోచన, మీరు ఎక్సర్సైజ్, మా పిల్లలు కూడా చెప్తాడు ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందని. మంచి డిసిప్లిన్. ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ గా ఉంటాడు. మీరు హెల్త్ టిప్స్ బాగున్నాయి, అన్ని చూసుకుంటాడు. ఫస్ట్ అయితే ధ్యానం ఉంటుంది, ధ్యానం చేస్తాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసను ఎంత మెల్లగా తీసుకోవాలి, ఎంత మెల్లగా ఇవ్వాలి. సో నైస్లీ స్టార్టింగ్ 92 years. సో హీ హ్యాడ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లార్జ్ బ్లీడ్ హీ హ్యాడ్. ఓకే, అయితే మనము రెండు పడ్డాయి సార్. ముందు ఫ్రంటల్ అండ్ థొరాకిక్ లార్జ్ బ్లీడ్ ఉండింది. హీ హ్యాడ్ క్రానిక్ SDH. అండ్ కింద మోస్ట్ లైక్లీ కింద పడడం మనకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ స్కాన్ లో లేకుండా 2 months ముందుకి దాంట్లో లేకుండా. అయితే కంపేర్ చేస్తే 2 months గ్యాప్ లోనే లార్జ్ మ్యాసివ్ లెఫ్ట్ సైడ్ ఉండింది. సో సర్జరీ ముందు హీ హ్యాడ్ సమ్ వీక్నెస్ ఆల్సో రైట్ సైడ్ అప్పర్ అండ్ లోవర్ లిమ్స్ కాల్ చేయి. బట్ ఆఫ్టర్ సర్జరీ జస్ట్ 2 holes చేసాం మనం. అది 2 జస్ట్ స్మాల్ హోల్స్ తో టోటల్ రిమూవ్డ్. మొత్తం అంత బ్లడ్ అంతా తీసేసాం. 6 weeks అయింది ఇవాళకి మాక్సిమం. 6 weeks లో ఆయన మధ్యలో వచ్చారు ఒకసారి షుగర్ కంట్రోల్ అది తప్పి. బట్ అదర్వైజ్ ఈజ్ స్టాండింగ్, ఈజ్ నడుస్తున్నారా ఇంట్లో మంచిగా? నడుస్తున్నారా? రైట్, వెరీ గుడ్. కానీ షుగర్ ప్రాబ్లం రాకపోతే ఇంకా బాగుండేవాడు. అంటే ఆ రోజు అట్లా మేము డిశ్చార్జ్ అంత హ్యాపీనెస్ తోనే. పైకి చేతులు ఇట్లా పైకి ఎత్తండి, చేతులు ఇట్లా మంచిగా జబర్దస్త్. ఓకే.